ఒక 5 నిమిషాలు దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి చేయుమనెను. స్తోత్రం చెప్పండి. చేయుననెను. ఈ వాక్యంలో మోషే గారు దైవత్వాన్ని ప్రియులారా ఆయన వివరిస్తూ ఉన్నారు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం. ప్రియులారా 90వ కీర్తన 1వ వచనంలో అనుకుంటూ ఉన్నాను, ఆయన ఒక మాట, మోషే గారు ఒక మాట అంటారు కీర్తన పుస్తకంలో, ప్రభువా తరతరముల నుండి అది మాకు నివాస స్థలము నీవే. అంటే శాశ్వతుడైన దేవుడు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు వ్రాస్తూ ఉన్నారు. ప్రియులారా, అందుకే కీర్తన పుస్తకాల్లో అన్ని కీర్తనలు దావీదు గారు వ్రాయలేదు, కానీ అందులో కొన్ని మోషే గారి కీర్తనలు ఉంటాయి, సొలొమోను కీర్తనలు ఉంటాయి, దావీదు గారి కీర్తనలు ఉన్నాయి, కోరాహు కీర్తనలు ఉన్నాయి, ఆసాబు కీర్తనలు కూడా ఉన్నాయి. ప్రియులారా, కొన్నిటికి ఆధారం లేదు, కానీ ఏది ఏమైనా అందుకే బైబిల్ పండితులు మొత్తం దాన్ని దావీదు కీర్తనలు అని అంటారు. కొన్ని కీర్తనల పైన వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. ఇక్కడ చూస్తే ఈ 90వ కీర్తన పైన ఏమని రాయబడి ఉంది? మోషే గారు, దైవజనుడైన మోషే గారు రాసిన ప్రార్థన అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిన ఆ మాట, శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం. ఈ రోజున ప్రియులారా, మారని దేవుడు, మార్పులేని దేవుడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు కలిగించక ముందు, నువ్వు పుట్టించక ముందు నీవే యుగయుగములు దేవుడివై ఉన్నావు. ఈ రోజున ప్రతి మనిషి దేవుని పిల్లరా, ఈ వాక్యాన్ని చూస్తున్న దేవుని ప్రజలారా, ప్రభు యొక్క స్థిరత్వాన్ని, ప్రభు యొక్క ప్రియుల చెరగని పునాదిని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో మన జీవితాలు కూడా అవి స్థిరంగా దేవుని సన్నిధిలో అవి నాటబడి ఆయన సన్నిధిలో స్థిరమైన నివాస జీవితాలుగా మన జీవితాలు కూడా మారుతాయి. శాశ్వతుడైన దేవుడు అంటే మారని దేవుడు, మార్పులేని దేవుడు. ఆయన గుణానికి కానీ ఆయన స్వభావానికి కానీ ప్రియులారా ఎన్నడూ మార్పు లేదు. ఆయన కనికరం తరతరముల నుండి ఏం చేస్తుంది తెలుసా? మనల్ని నడిపించుకుంటూ వస్తుంది ప్రియులారా. ఆయన కార్యములు యుగ యుగాల్లో కూడా ప్రియులారా, ఆయన కార్యాలు మన జీవితాల్లోనూ, మనకంటే ముందు ఉన్న భక్తుల జీవితాల్లోనూ, మనకంటూ ముందు ఉన్న ప్రియుల దేవుని ప్రజల జీవితాల్లోనూ తరతరాల నుండి ఆయన తన కార్యాలను జరిగిస్తూ వస్తున్న దేవుడు ప్రియులారా. బైబిల్ పుస్తకం మన చేతిలో చిన్న పుస్తకంగా ఉంటుంది, కానీ ఈ బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర బైబిల్లో ప్రియులారా లిఖితమై ఉంది. అంటే వేల సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరాధ్య దైవముగా ప్రపంచంలోనూ, ప్రపంచ చరిత్రలోనూ, యుగ యుగాల్లోనూ, తరతరాల్లోనూ ఆయన కొనియాడబడుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రియులారా, ఆ శాశ్వతుడైన దేవుడు ఈ రోజున మనకు నివాస స్థలముగా ఉన్నాడు గనుక అక్కడ వ్రాయబడుతున్న మాట నిత్యముగా ఉండే బాహువులు. ప్రైజ్ ది లార్డ్. శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం అయితే 91వ కీర్తన 1వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఆ మహోన్నతుని చాటున నివసించువాడే అది సర్వశక్తుని నీడను విశ్రమించు. అంటే మహోన్నతుని చాటును ఎవరు నివసిస్తారో
వారు సర్వశక్తుని నీడనే విశ్రమించిన వారితో సమానము. స్తోత్రం చెప్పండి. అంటే సర్వశక్తుడు అంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేకుండా, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన చేతి కింద నివసించే బిడ్డలు, ఆయన నీడలో నివసించే బిడ్డలకి దేవుడు ఏం చేస్తున్నారంటే సమస్తమును సాధ్యపరిచి పిల్లరా ఆయన నీడని విశ్రమింప చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. విశ్రమం అంటే నెమ్మది. అందుకే ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తా. అంటే ఆయన దగ్గరకు వచ్చే ప్రజలకి, ఆయన నీడలో నివసించే ప్రజలకి, ఆయన సముఖంలో నివసించే ప్రజలకి ఏముందంటే విశ్రాంతి ఉంది. ఎందుకంటే ఆయన ఏ కార్యాన్నైనా సాధ్యం చేస్తారు, ఏ కార్యాన్నైనా మన జీవితాల్లో జరిగిస్తారు. పిల్లలు, అందుకే మొదటి వచనంలో మనం నిలబడి మనం చదవగలిగితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండే బాహువులు నీ క్రింద నుండును అనే మాట చదువుతున్నాం. నిత్యముగా ఉండే బాహువులు. చూడండి పిల్లలు, నిత్యముగా ఉండే బాహువులు అంటే, బాహు అంటే దేవుని బలాన్ని సూచిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ బాహు బలము అనే మాటని, నీ బాహువులు అనే మాటని, నీ బాహువు అనే మాటని బైబిల్లో ఉపయోగించారు. నీ బాహువులు అనే మాటని, నీ బాహువు అనే మాటని, నీ బాహు బలము అనే మాటని బైబిల్లో ఉపయోగించారు. పిల్లరా, బాహువు అంటే ఆయన బలం. ఆయన బాహువులు చాపి ఐగుప్తులో ఉన్న దేవతలన్నిటికీ తీర్పు తీర్చి ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేశాడు? దేవుడు విడుదల చేసుకుంటూ వచ్చాడు. ఆయన బాహుబలము చాపి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చీల్చుకుంటూ వచ్చాడు. ఆయన బాహువు తెరిచి ప్రియులారా ఏం చేశాడు తెలుసా? ఆ ఆకాశము నుండి వారు తినడానికి మన్నాని, పూరేడి పిట్టల్ని ఆయన కురిపించాడు. ప్రియులారా, అటువంటి బాహువులు అంటండి ప్రియులారా, దేవుడు అంటున్నారు నీ క్రింద నిత్యము ఉంటాయి. ఆమేన్. కొట్టండి గట్టిగా చప్పట్లు. మన క్రింద నిత్యము ఆయన బాహువులు ఉంటాయి. ఎందుకంటే మనం ఆయన చేతి నీడలో ఉన్నాము గనుక, ఆయన నీడలో బ్రతుకుతున్నాము గనుక, శాశ్వతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుని ఉన్నాము గనుక, దేవుని బాహువు, దేవుని బాహుబలము, దేవుని యొక్క బాహువులు ఎన్నడూ ప్రియారా నిత్యం ఏం చేయాలి? డైలీ ప్రతిరోజు అవి ఏముంటాయి తెలుసా? మన కింద ఉంటాయి. అంటే ప్రియారా మన క్రింద ఉంటే అంటే దాని అర్థం ఏంటంటే, చూడండి, మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. నిత్యమైన ఆ బాహువులు మన క్రిందంటే మనతోనే, మన అండర్లో ప్రియారా ఉన్నాయంటే దేవుడు ఏం చేస్తారంటే అవి మన జీవితాల కొరకు ఎప్పుడు కావాలో, ఎలా కావాలో ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే కొంచెం కిందకి వెళ్ళి అక్కడ చదివితే, నీ శత్రువులు ఏం చేస్తారు? ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఆ బాహువులు అంటండి శత్రువులు ఏం చేస్తాయి? చెప్పండి. ఆ బాహువులు ఏం చేస్తాయి? శత్రువుల్ని వెళ్ళగొట్టి నశింప చేస్తాయి. శత్రువులు అంటే పిల్లరా, ఈ ప్రధానంగా ఈ భూమి మీద మనకు సాతానుడు ఏమైనాడు? శత్రువు అయి ఉన్నాడు. అయితే దేవుని బాహువు అంటే మన పక్కన విరోధముగా, మన పక్షముగా విరోధంగా నిలిచే ఆ శత్రువు యొక్క ప్రతి బలాన్ని, ప్రతి యొక్క ఆలోచనని, ప్రతి తంత్రాన్ని ఏం చేస్తాడు తెలుసా? మన పక్షాన ఉన్న దేవుని బాహువు వాటిని కొట్టివేసి, వాటిని పారద్రోలి, శత్రువుకి ఎన్నడూ విజయం కలగనివ్వకుండా దేవుడు మన పక్షాన్ని విజయం కలగ చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన బాహు చాపాడు అనుకోండి, ఆయన బాహు తెరిచాడు అనుకోండి, ఆయన బాహుబలం మన పక్కన నిలబడింది అనుకోండి, ప్రియులారా మన ముందు నిలబడిన ఎంత శత్రువైనా సరే ఈ చిన్న మానవ జీవితం ముందు ఓడిపోవలసిందే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు మన శరీర రోగాలు శత్రువులుగా ఉంటాయి. కొన్నిసార్లు మన ఇంటి వారే మనకు శత్రువులుగా ఉంటారు. కొన్నిసార్లు మన ఉద్యోగంలో ఉన్న వాళ్ళే మనకు శత్రువులుగా ఉంటారు. కొన్నిసార్లు మనకు వ్యాపారంలో ఉన్న వాళ్ళే శత్రువులుగా మారుతూ ఉంటారు. ఏది ఏమైనా శత్రువు ఎక్కడ నిలబడినా, శత్రువు ఏ స్థలంలో మన పక్షాన ఎదురాడినా సరే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నిత్యముగా ఉండే బాహువుని నేను నీ పక్షమున ఉంచి ఉన్నాను. ఆమేన్. ఇదిగో నీ ఎదుటి నుంచి శత్రువుల్ని నేను పారద్రోలబోతూ ఉన్నాను. ఇదిగో నీ ఎదుటి నిలబడిన శత్రువుల్ని నేను నశింప చేయబోతూ ఉన్నాను. ఆఖరి ఒక మాట చెప్పనా అండి, చెప్పి నేను ముగిస్తాను.
ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు వాగ్దానం చేసి పాలు తేనెలు ప్రవహించే భూమిని ఇస్తానన్నాడు. మీరు వింటారా? పాలు తేనెలు ప్రవహించే భూమిని, కానానుని, వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు. కానీ వాస్తవానికి వాళ్ళు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చేసరికి పాలు తేనెలు ప్రవహించే భూమిలో, కానానులో, వాగ్దానం చేయబడిన భూమిలో ప్రియులారా 7 రకాల జాతుల శత్రువులు దాన్ని ఆవరించుకుని ఉన్నారు. అప్పటికే స్తోత్రం చెప్పండి, అప్పటికే దాన్ని ఆవరించుకుని ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. దావీదుకి సింహాసనం ఇస్తానన్నాడు, దావీదుకి రాజ్యం ఇస్తానన్నాడు. కానీ దావీదుకి ఇస్తానని చెప్పిన తర్వాత అప్పటికే దాన్ని ప్రియులారా యెబూసీలనే ఒక జాతి వారు, గిర్గాసీలైన జాతి వారు దాన్ని స్వాధీనపరుచుకుని ఉన్నారు. స్తోత్రం చెప్పండి. దావీదుకి సింహాసనం ఇస్తానంటే అప్పటికే సౌలు దాన్ని స్వాధీనపరుచుకుని దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని పరిపాలన ఎవరికేమనో, నా ఎదురు ఎవరు వచ్చినా వాళ్ళు చంపేస్తాను అంటున్నాడు. ప్రియుల దావీదుని తరుతూ ఎన్నో సంవత్సరాలు తరిమాడు. కానీ దేవుడు వాగ్దానం ఏంటి తెలుసా? నీకు ఇస్తాను అంటే అది ఎన్ని రోజులు ఆలస్యమైనా, నీ ఎదుట ఎంత బలమైన శత్రువు నిలబడి ఉన్నా సరే అది నిశ్చయముగా నా దేవుడు తన బాహువును చాపి నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. దావీదుకి ఇస్తానని వాగ్దానం చేశాడు, సౌలును వెళ్ళగొట్టాడు. ప్రియరా ఆ యొక్క సియోనులో ఉన్న నివాసులు, అంతకుముందున్న నివాసులను వెళ్ళగొట్టాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇజ్రాయేలుకి ఇస్తానని వాగ్దానం చేశాడు. అక్కడ 7 జాతుల్ని, అమోరీయుల్ని, పెరజీల్ని, హివ్వీయుల్ని, అనగా ప్రియరా దేవునికి వ్యతిరేకమైన భయంకరమైన శత్రువులందరినీ నశింపచేసి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ప్రియులారా ఈ రోజున మన ఎదుటి శత్రువు ఉండక మానడు, కానీ ఆయన బాహు మాత్రం నీతో నిత్యము ఉంటే ఆ శత్రువు నీ ఎదుట నశింప చేయబడతాడు. ప్రియులారా నీ ఎదుట వెళ్ళగొట్టబడతాడు. ఈ రోజున మనకు వ్యతిరేకంగా ఏది పోరాడుతుందో, ఏది వ్యతిరేకంగా ఉందో నా దేవుడి దిన వాగ్దానం చేస్తున్నారు. ఈ డిసెంబర్ 29వ తేదీన నీ పక్షముగా శాశ్వతుడైన దేవుడు నివాస స్థలముగా ఉన్నాడు గనుక, నీవు ఆయనలో నివసిస్తున్నావు గనుక, ఆయన నిత్యముగా ఉండే బాహువులు నీ పక్షముగా చాపి ఉంచారు గనుక, అదిగో ఆయన చెప్తూ ఉన్నారు, నీ ఎదుట నుండి నీ శత్రువులను నేను వెళ్ళగొట్టబోతూ ఉన్నాను, నీ ఎదుట నిలబడిన శత్రువుల్ని నాశనం చేయబోతూ ఉన్నాను. ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకుని, మీ సమీపస్తులకును, మీ దూరస్తులకును ప్రభు నెరవేర్చును గాక. అందరు లేచి నిలబడి చేతులు చాపి ఒక చిన్న ప్రార్థన, ఈ ఉదయకాలంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా స్తోత్రం చాపండి, దేవుని వైపు చేతులు చాపి. ప్రభు ప్రేమ మనలో చూపుతున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలముగా ఉండి నిత్యముగా ఉండే బాహువుల్ని ఆయన మన క్రింద నుంచి మన ఎదుట నిలబడిన శత్రువుల్ని, మన మీద యుద్ధం చేస్తున్న శత్రువుల్ని, అది ఏ విధమైన శత్రుత్వమైనా సరే మన దేవుడు నశింప చేస్తానని, వాటిని వెళ్ళగొడతానని, పారద్రోలుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శాశ్వతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు గనుక, సర్వశక్తిమంతుడైన దేవుడు గనుక, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనుక విశ్వసించండి నా ప్రజలారా, నమ్మండి నా దేవుని బిడలారా. ఇదిగో ఆయన కార్యములు ఘనమైనవి, ఆయన కార్యములు గొప్పనివి, ఆయన కార్యములు మహోన్నతమైనవి. ఇదిగో సంవత్సరములు జరుగుతూ ఉండగా తన కార్యములు మన జీవితాల్లో నూతన పరిచే దేవుడై ఉన్నారు. ఈ 2023వ సంవత్సరం గతించిపోతూ ఉండగా ఇదిగో నీ జీవితాల్లో ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి శాశ్వతుడైన దేవుడుగా నీ జీవితంలో ప్రత్యక్షమైన దేవుడు, నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు తలపెట్టబోతున్న దేవుడు, నిత్యముగా ఉండే బాహువును ఆయన నీడలో చూపుతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపిణి సన్నిధిలో స్తోత్రాలు నాయన. ఈ అరుణోదయాన్ని, ఈ వేకువజాముని మా అందరి మధ్యకి మీరు దిగి వచ్చారు తండ్రి. శాశ్వతుడైన దేవుడవు గనుక నీ కృప నిత్యము ఉండునని నిత్యముగా ఉండే బాహువుల్ని తండ్రి మా క్రింద ఉంచిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. మా శత్రువుల్ని ప్రియులరా మా ప్రభువా, మా శత్రువుల్ని, మా బలహీనతల్ని మీరు తొలగిస్తానని చెప్పిన దేవుడవు తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ప్రభువా నీ పాదాల వద్ద చేరిన మా జీవితాల్లో కృపను అనుగ్రహించండి. నీ వాగ్దానములన్నీ మా జీవితాల్లో నెరవేర్చండి. ఈ దినమంతా విశేషమైన కృపలో విజయం వెంబడి విజయం వైపు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం
మనందరికి తోడండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ పగటి వేళ మందిరంలో